నమస్తే నేను ప్రియ. పేట్రేగిపోతున్న పిరామిల్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు ఆర్బీఐ నిబంధనలు షరతులను ఉల్లంఘిస్తున్న పిరామిల్ ఫైనాన్స్ కంపెనీ బాధితుల ఫిర్యాదుల్లో నమోదు చేయని పోలీసులు ముడుపుల మత్తులో పడి పిరామిల్ కంపెనీ ఏజెంట్లకే పోలీసులు వత్తాసు. రుణాలు తీర్చేసిన ఆగని పిరామిల్ ఏజెంట్ల వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధితులు. పిరామిల్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లకు నియంత్రించలేరా? రుణ యాప్ల వేధింపులు చోద్యం చూస్తున్న పోలీసులు. రాజమహేంద్రవరం రాష్ట్ర వ్యాప్తంగా రుణ యాప్ కంపెనీల రికవరీ ఏజెంట్ల వేధింపులకు అడ్డుకట్ట పడడం లేదు. అమాయకులు బలికాక తప్పడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ రుణ యాప్ కంపెనీల తీరు మారడం లేదు. ఆర్బీఐ నియమ నిబంధనలు గాలికి వదిలేస్తూ రుణ యాప్ కంపెనీలు సొంతంగా అర్ధగోళ నిబంధనలతో అమాయకుల జీవితాలతో చెలగాట మాడుతున్నాయని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రుణ యాప్ కంపెనీల వేధింపులు ఒక హద్దు వరకు ఉంటున్నప్పటికీ పిరామిల్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్ల వేధింపులు దారుణాలు హద్దులు దాటి నీచ స్థితికి చేరాయని విమర్శలు వస్తున్నాయి. ఈ పిరామిల్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు ఒకే రోజు వేర్వేరు సెంటర్లలో వేరువేరు వ్యక్తులతో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకున్న వారికి ఫోన్లు చేసి మానసికంగా వేధించడం, ఇళ్లపై దాడులు చేయడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పిరామిల్ ఫైనాన్స్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే విశాఖపట్నం జిల్లాలో రికవరీ ఏజెంట్లు అమాయక గిరిజన దళితులు, మైనారిటీల మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కులకు భంగం కలిగిస్తున్నారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్కు ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. క్రింద స్థాయి పోలీస్ వర్గాల్లో రుణ యాప్ గ్రహీతల పట్ల చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. భౌతిక దాడులకు, దౌర్జన్యాలకు, మానసిక వేధింపులకు గురై గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబాల పట్ల కనీస స్థాయిలో కూడా క్రింద స్థాయి పోలీసులు సానుభూతి, సహకారం అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పిరామిల్ కంపెనీ రికవరీ ఏజెంట్లు అందించే ముడుపులకు ఆశపడి పోలీసులు రికవరీ ఏజెంట్లతో కుమ్మక్కు అవ్వడంతో బాధితుల పట్ల ఉదాసీనత, నిందితులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వస్తున్నాయి. పిరామిల్ కంపెనీ రికవరీ ఏజెంట్లు రుణ యాప్ వేధింపులను నియంత్రించే విధంగా విశాఖ పోలీస్ కమిషనర్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసి రుణ బాధితులకు, ప్రజలకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అని, ఈ సమాచారాన్ని మిగతా సమాజానికి విస్తృత ప్రచారం కల్పించాలి అని రుణ బాధితులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిరంతరం నిఘా వేదిక టీవీ 77.